హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ మినీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు నేనైతే నాటుకోడి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్‌లో. సో, దానికోసం ముందుగానే చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని చికెన్ ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేసి ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలనమాట చికెన్‌ని. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. సో, నాకైతే 1 అవర్ పైన పట్టింది. సో, దీనిపైన ప్లేట్ పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేద్దాం. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే కలుపుతూ ఉండాలి దాన్ని. ఇప్పుడు ఒకసారి కలిపేసి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూడండి ఇలా. నాటుకోడి అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మంచిగా స్లోగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. వస్తుంది కర్రీ. హడావిడిగా చేసేస్తే టేస్టీగా ఉండదు. అంటే మంచిగా అది పీసెస్ అనేవి సాఫ్ట్‌గా కూడా అవ్వవు. ఆబ్వియస్‌లీ నాటుకోడి అంటే మరీ సాఫ్ట్‌గా కూడా ఉండవు పీసెస్. బట్ ఏంటంటే ఇలా స్లోగా చేసుకుంటే మంచిగా వస్తుంది కర్రీ. సో, తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. మీకు ఇవి డీటెయిల్‌గా ఏమి ఇంత, అంత అని ఏం చెప్పలేదు. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆబ్వియస్‌గా అందరికీ ఒక ఐడియా వచ్చేస్తుంది కదా! సో, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో మేబీ. నాకు తెలిసి ఇదొచ్చేసి ఒక 100 గ్రామ్స్ అట్లా 100 గ్రామ్స్ కొంచెం దానికన్నా ఎక్కువ ఉంటుందేమో. ఇదొచ్చేసి మేము ఫుల్ కోడి తీసుకున్నాం కాబట్టి నాకు తెలిసి 1 ½ కేజీ దానికన్నా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. పర్ఫెక్ట్‌గా ఇంతే ఉంటుందని చెప్పలేను నేను. లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవడం వల్ల చికెన్‌లో ఉన్న వాటర్ అన్నీ అయిపోయి ఫైనల్‌గా ఇలా వచ్చింది చూడండి. ఇట్లా వస్తే బావుంటుంది. లాస్ట్‌లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం అనుకో ఎలాగైనా. సో, మనం హై ఫ్లేమ్‌లో పెట్టి వాటరీగానే చేసేసుకుంటే ఆ గ్రేవీ అంత టేస్టీగా ఉండదు. సో, దానికోసమే నేను ఇలా చేసుకుంటాను. ఇప్పుడేం చేస్తానంటే ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇలాచీ, లాంగ్, దాల్చిని, ఇంకా మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! రెగ్యులర్‌గా మనం వేసుకునే మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా యాడ్ చేసి మొత్తం కలిపి పేస్ట్‌లా చేసేస్తాననమాట. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేస్తాను. చూడండి ఆల్రెడీ యాడ్ చేశాను నేను. కొంతమందేంటంటే కట్ చేసి వేసుకుంటారు. ఆనియన్, చిల్లీ, కర్రీ లీవ్స్. కట్ చేసి వేసుకోవడం వల్ల నాకు ఎవరి టేస్ట్ వాళ్ళదనుకోండి. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, కట్ చేసి వేయడం వల్ల యూజ్ ఉండదు కదా! అంటే గ్రీన్ చిల్లీ అయినా, కర్రీ లీవ్స్ అయినా మనం తీసి పక్కన పెట్టేస్తాం కదా! చిల్లీ తినాలన్నా కారం అనిపిస్తుంది. కొంతమంది తింటారు, లైక్ చేస్తారు. అందరూ తినలేం. సో, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, అన్నీ కలిపేసి గ్రైండ్ చేసి పేస్ట్‌లా వేసేసుకుంటే, ప్రతి ఒక్కరికి అది టమ్మీలోకి వెళ్ళాల్సిందే. సో, అందుకోసమే నేనలా చేస్తాను. ఇది జస్ట్ ఓన్లీ నా ఒపీనియన్, ఆహ్, నా రెసిపీ అంతే. అందరూ ఇలాగే జేసుకోవాలని ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో, నేను నెక్స్ట్ అయితే టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. ఒకసారి కలిపేసి ఏ పనైనా స్లోగా చేసుకోవడంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హడావిడిగా చేస్తే పని సరిగా అవ్వదు. చిరాకుగా కూడా ఉంటుంది. స్లోగా అంటే అన్ని రెసిపీస్ కూడా స్లోగా చేసుకోవాలని కాదు. కొన్ని రెసిపీస్ ఇలా స్లోగా చేసుకోవాలి. అంటే మనకి టైం ఉంది, వీలు కుదురుతుంది అనుకున్నప్పుడు స్లోగా చేసుకోవచ్చు. మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఫాస్ట్‌గా చేసేసుకోవడమే. అట్లా ఏం లేదు. సో, నేను కర్రీ లీవ్స్ అందులో గ్రైండ్ చేసి వేశానన్నాను కదా! అయినా కూడా కొంచెం ఊరికే జస్ట్ లుక్ కోసం అనమాట ఇది. లుక్ కోసం మాత్రమే ఒక 2, 3 తీసి అలా వేశాననమాట. కుకింగ్‌లో నేనేం నంబర్ 1 కాదు. బట్ నాకు తెలిసిన రెసిపీస్, నాకొచ్చినవి వంటలైతే నేను మంచిగానే చేసుకుంటాను. అంత బ్యాడ్‌గా ఏం చెయ్యను. నాకొచ్చింది నేనైతే కరెక్ట్‌గా చేసుకుంటా. నాకు టైం పట్టినా గాని. సో, ఇప్పుడైతే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం గదా! సో, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. చాలా టైం పట్టింది ఈరోజైతే నాకు ఇది చేయడానికి.
నార్మల్‌గా చికెన్ అంటే ఈజీగానే అయిపోతుంది కదా మనకి చేయడానికి. సో, ఇది నాటుకోడి కాబట్టి ఇంత సేపు పట్టింది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కదా మరి డిఫరెంట్‌గా. సో, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మంచిగా కలిపేసి ప్లేట్ పెట్టేద్దాం. ప్లేట్ పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేస్తే మనం అవేవైతే మసాలా పేస్ట్, ఆనియన్ అవన్నీ ఉన్నాయి కదా! మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకొస్తుందనమాట. సో, పచ్చి వాసన అంతా పోతుంది. ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఏం కనిపించట్లేదు చూడండి. ఎందుకంటే అది ఇంకా ఫ్రై కాలేదు కదా మంచిగా. ఏదైతే మనం పేస్ట్ యాడ్ చేసామో. సో, కొంచెం సేపు అలా ప్లేట్ పెట్టేసి వదిలేస్తే స్లోగా ఆయిల్ బయటకొస్తూ ఉంటుంది. అంటే మంచిగా కుక్ అయితుందని. ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం లోపల ఏం జరుగుతుందో అసలు. చూడండి. స్లోగా ఆయిల్ బయటకొస్తుంది చూసారా? ఇలానే మళ్ళా మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. ఒక 2, 3 సార్లు కలిపేసి ఒక 5 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. సో, ఎక్కువ సేపు కూడా అలా వదిలేయొద్దు. ఎందుకంటే మళ్ళీ అది మాడిపోతుంది. మాటికి వచ్చి చూసుకుంటూ మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. చూడండి మంచిగా అయితుంది కర్రీ. సో, ఇలాగే నాకు తెలిసి మంచిగా కుక్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. కొంతమంది సూపీగా తినేవాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దగ్గరికి గ్రేవీ టైప్ చేసుకునేవాళ్ళు. సో, నేనైతే ఎక్కువ సూపీగా చేయట్లేదు. గ్రేవీ టైపే చేస్తున్నాను. సో, అందుకే నేను ఓన్లీ 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను వాటర్. వాటర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసి దాన్ని చూడండి 1 ఆల్రెడీ పోసాను. ఇది సెకండ్ వన్ అనమాట. ఇంత నాకు సరిపోతుంది. ఎందుకంటే నాకు తక్కువ గ్రేవీ కావాలి కాబట్టి. మంచిగా ఇది కలిపేసి ప్లేట్ పెట్టేసి వదిలేస్తే అయిపోతుంది అదే స్లోగా. సో, ఇప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది అవ్వడానికి. సో, మనమైతే దీనిపైన ప్లేట్ పెట్టేసి కొంచెం సేపు అలా వదిలేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫైనల్‌గా మనం యాడ్ చేయాల్సింది కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ అనమాట. సో, ఒకసారి మళ్ళీ అవి యాడ్ చేసేసి కలిపేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసి వదిలేద్దాం. కర్రీ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! అంటే ఇంకా కంప్లీట్‌గా కాలేదు అని. సో, ఇప్పుడు మనం అవి 2 కూడా యాడ్ చేసేసి ఇంకా ఒక 5, 10 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా దగ్గరికి అయిపోతుంది కర్రీ. ఫైనల్‌గా అప్పుడు బావుంటుంది లుక్. చూడండి ఇప్పుడు నేను ఇవి 2 యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం సేపు అలా వదిలేస్తే దగ్గరికి అయిపోతుంది ఇంకా. సో, నాకు వచ్చినవి, నాకు తెలిసిన వంటలైతే నేను ఇదే విధంగా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు వచ్చినవి. చూడండి. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అంతే లాస్ట్ అయిపోతుంది ఇంకా. ఒక 80% అయిపోయింది. జస్ట్ 20% అనమాట. ఒక 5 మినిట్స్‌లో వదిలేస్తే అలా మంచిగా ఫైనల్ లుక్ కనిపించేస్తుంది మనకి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి. వాటర్ ఎందుకు తక్కువ పోసుకోవాలో తెలుసా ఇంకా? యాక్చువల్లీ మనం ఇది ప్లేట్ పెట్టి క్లోజ్ చేస్తాం. అది ఆ ప్లేట్ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి చూడండి. ఆవిరి ఉంది కదా! అది కూడా కర్రీలో యాడ్ అయితుంది కదా! సో, ఇవి కొంచెం చూసి వేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి వాటర్. సో, ఫైనల్‌గా ఇంకా నాకు తెలిసి అయితే కర్రీ అయిపోయింది. చూడండి దగ్గరికి అయిపోయింది.
అయినా ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచేస్తే ఇంకొంచెం దగ్గరికి అయితుంది. సో, చూడండి కలుపుతుంటే గ్రేవీ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంది. దీని బిఫోర్ అయితే ఎక్కువ వాటరీగా ఉండే కదా! సో, ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇంకొంచెం దగ్గరకయితుందప్పుడు. సో, చూద్దాం ఇప్పుడు. ఫైనల్‌గా చూడండి. ఇది కంప్లీట్‌గా నాటుకోడి కర్రీ రెడీ. చూడండి ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఆయిల్ మొత్తం పైకొచ్చింది చూడండి. సో, గ్రేవీ టైప్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి దీన్ని మిక్స్ చేద్దాం. ఓకే గాయ్స్ చూడండి. వావ్! బావుంది కదా! చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.